హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా నేను ఒక పోర్టబుల్ ఫ్యాన్ తీసుకున్నాను. ఇది బ్రాండ్ ప్రస్తుతానికి అమెజాన్లో ఎక్కడ చూసినా ఇదే ఉంది. గయా టాప్ మేడ్ ఇన్ చైనా మోడల్. ఇది మన వాళ్ళు అక్కడ నుంచి కొని ఇక్కడ అమెజాన్లోకి నమ్ముతూ ఉంటారు. గ్యారంటీ, వర్కింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అయితే ఏమంటే కొని ఒక 2 to 3 months అయింది. నేను ఏమవుతుంది, హీట్ అయిపోతుంది మొత్తం. బ్యాక్ సైడ్ టచ్ చేస్తే హీట్ అవుతూ ఉంది. ఇంకోటి ఏమంటే యూజ్ చేసేది కూడా నాకు అనిపించేది ఏమంటే, నేను ఈ ఛార్జర్ పెట్టేసి యూజ్ చేశాను. పవర్ ఫుల్ డౌన్ అయిపోయినప్పుడు మ్యాక్సిమం యూజ్ చేయకపోతేనే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఏసీటీ డీసీ కన్వర్ట్ అవుతుంది కదా పవరు. ఆ టైంలో ఏమైనా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. నాకైతే దీని సర్వీస్ సెంటర్ కానీ పార్ట్స్ ఎక్కడ దొరుకుతాయి ఐడియా లేదు. ఆన్లైన్లో కూడా నాకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అందుకని నేనే కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం కొనే వాళ్ళు ముందుగానే తీసుకున్నా. బిల్డ్ క్వాలిటీ ఫాస్ట్, 3 స్పీడ్స్ ఉంటాయి, అంతా ఓకే. కానీ ఇది ఎలక్ట్రికల్ పార్ట్స్ నాకు తెలిసి క్వాలిటీ అంత లేదనిపిస్తుంది. విత్ ఇన్ 3 months నేను కూడా పెద్ద హెవీగా ఏం యూజ్ చేయలేదు. ఇప్పటికైతే ఒక 20-30 టైమ్స్ మాత్రం యూజ్ చేసి ఉంటాను దీన్ని. మొత్తం వేడైపోతూ ఉంది ఛార్జింగ్ పెడుతుంటే. అయితే ఏమంటే ఇక్కడ ఒక రెడ్ లైట్ వస్తుంది, ఇది ఇలా కవర్ అవుతుంది అనమాట. ఈ పైన రెడ్ లైట్ వస్తుంది. ఇక్కడ ఛార్జింగ్ పెట్టాము. దీనికి 2 స్క్రూస్ ఉంటాయి. ఈ ఫ్రంట్ సైడ్లో ఓపెన్ చేయాలి. ఫ్రంట్లో ఉండే ఈ క్యాప్ వచ్చి జస్ట్ మనం చేతితో తీసేయచ్చు. ఇక్కడ ఉన్నాయి చూడండి స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, ఈ కింద కూడా ఒక స్క్రూ ఉంటుంది. సేమ్ ఆ 2 స్క్రూలు మనం ఓపెన్ చేసామంటే వచ్చేస్తుంది ఈ బ్యాక్ సైడ్ మొత్తం పార్ట్. ఇది మొత్తం వేడి అయిపోతూ ఉంది. ఇప్పుడు నాకైతే ఇది వర్క్ అవ్వడం లేదు, హీట్ అయిపోతుంది మదర్ బోర్డ్ మొత్తం ఛార్జింగ్ పెడుతుంటే. నాకు తెలిసి ఈ మదర్ బోర్డ్దే ఇష్యూ అని అనిపిస్తోంది. నాకు మినిమం టెక్నికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను అనుకుంటున్నాను. బ్యాటరీ అంతా ఫైనే అనిపిస్తుంది, బ్యాటరీ హీట్ ఏం అవ్వడం లేదు. ఇంకా చెక్ చేస్తున్నాను కానీ ఎక్కడ నాకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఏం దొరకడం లేదు. అంటే మీరు ఏమన్నా తీసుకోవాలనుకుంటే ఇలాంటివి ఇష్యూస్ ఉండొచ్చు. ఎవరు అయితే అప్డేట్ చేయరు, మిషన్ పాడైందంటే పక్కన పడేస్తారు అంతేగాని దాన్ని, ఎందుకంటే ఇవి సర్వీస్ సెంటర్స్ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి మ్యాక్సిమం మీరు తీసుకునేటప్పుడు ఇంకా ఒక 200-300 ఎక్కువైనా పర్లేదు, కొంచెం బాగుండి ఫీడ్బ్యాక్ ఉంటే తీసుకోండి. రిపేర్ అయిందంటే మాత్రం ఇది మనకు కష్టం, మళ్ళీ రెడీ అవుతుందనే గ్యారంటీ అయితే లేదు. ప్లీజ్ చెక్ చేసుకోండి.